టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న ప్రతి విషయాన్ని భక్తులు ప్రజల్లోనికి తీసుకువెళ్లి హిందూ ధర్మాన్ని విస్తరింపజేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం ఆస్థాన మండపంలో మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. 1979వ సంవత్సరంలో టీటీడీ ప్రారంభించిన దాస సాహిత్య ప్రాజెక్టు సంకల్పం పరిపూర్ణమై ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పారు. మెట్లోత్సవానికి విచ్చేసిన భక్తులు మరోసారి వచ్చేటప్పుడు తోటివారిని కూడా తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ, ఒక్కసారి మెట్లోత్సవంలో పాల్గొంటే 108 సార్లు స్వామివారిని దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందన్నారు. భక్తులందరూ మెట్లోత్సవం సందర్భంగా క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త హయగ్రీవాచార్యులు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన భజన మండళ్ల సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక మార్గాన్ని తప్పి వెళుతుంటారు. వారికి ఒక ధర్మబోధ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచామని ఇంతవరకే చెప్పాము. అది రేపు మార్చి తర్వాత కొత్త సంవత్సరం ఉగాది వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభిస్తాము. వచ్చారు, వసతి, భోజనము, స్వామిని దర్శించుకోవడము ఇవంతా జరుగుతుంది. ఈ ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చిన భక్తులకు భోజన విషయంలో, వసతి విషయంలో, దర్శన విషయంలో ఎవరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మన శ్రీకార్య నిర్వహణాధికారులు, విశేషంగా మన అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు కొండపైన వచ్చిన ఏ భక్తునికి కూడా అసౌకర్యంగా, అసంతృప్తిగా వెళ్ళకూడదని సంకల్పించి అహర్నిశలు వారు కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క సందేశాన్ని మనం ఇప్పుడు వింటాము. మేమేం భావిస్తున్నామంటే, హరినారాయణ గోవింద, భజనారాయణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఉదయం నుంచి భక్తిభావంతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో మీరందరూ కూడా పరవశితులై ఇక్కడ ఒక రకంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు నిజంగా మనం రీచ్ అయ్యాము, ఆ పరిస్థితికి వచ్చామని తెలియజేయటం, మీ అందరిని చూస్తేనే మాకు చాలా సంతోషంగా, ఆ లక్ష్యాలు చాలా వరకు నెరవేరాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు ఏ ఉద్దేశంతో 1979లో ఈ దాస సాహిత్య ప్రాజెక్టు పెట్టింది, ఇవన్నీ కూడా అమర్నాథ్ గారు చాలా మంచిగా వార్షిక నివేదికలో చాలా చక్కగా, నేను కూడా అన్నీ చాలాసార్లు నేను వస్తున్నాను కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ కొంత టైం తీసుకొని అటెండ్ అయితే మనకు కూడా చాలా వరకు జ్ఞానబోధ అవుతుందని అనుకుంటూ ఉంటాను. అందుకే మా ఆనంద తీర్థాచార్యులు గారు, సార్ ఒక్కసారి వచ్చిపోండి అన్న, ఆ పక్కన పెట్టి ఉన్న పనిని ఇక్కడికి వచ్చాను. ఇవి రావటం వల్ల ఇంకా సంతోషంగా ఉంది. చాలా వరకు చాలా బిజీలో, చాలా కార్యక్రమాలు, రెగ్యులర్ కార్యక్రమాల్లో బిజీగా ఉండే వాళ్ళకి కొన్ని ప్రాజెక్టులు వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తుంటాం. చాలాసార్లు వాళ్ళు చూస్తారులే, ఆనంద తీర్థాచార్యులు గారు, హెచ్డిపిపి వాళ్ళు చూసుకుంటారు, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళే చూసుకుంటారు. మనము పూర్తి స్థాయిలో ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినా కానీ మనకు వాళ్ళకంటే పెద్దగా కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఏమి ఉండదులే అనుకుంటా. మేజర్గా పాలసీ లెవెల్లోనూ లేకపోతే ఏమన్నా భారీగా మార్పులు చేర్పులు చేసే టైంలో మాత్రం జనరల్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇలా డే టు డే యాక్టివిటీస్లో జనరల్గా ఆనంద తీర్థాచార్యులు కానీ, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ, హెచ్డిపిపి ప్రాజెక్ట్ వీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. బట్ ఈ మధ్యకాలంలో ప్రతిసారి ఆనంద తీర్థాచార్యులు నన్ను పిలుస్తూ రావటం, అదేవిధంగా నాకు కూడా అవకాశం రావటం, నాకు కూడా ఇంట్రెస్ట్ కలగటం, ప్రతిసారి మిస్ కాకుండా అటెండ్ కావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం 11వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా చాలా భారీగా
మన దాస సాహిత్య ప్రాజెక్టు వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు అప్రూవల్స్ ఇప్పటికే ఇవ్వటం జరిగింది. మీ అందరికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా స్టేక్ కానీ లేకపోతే అన్న పానీయాలకు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. మీ అందరికీ భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మిక విలువలతోటి భక్తి పార్వశంతో మీరందరూ కూడా మీరు ఈ మెట్లోత్సవాన్ని చాలా ఉందాగా చాలా గొప్పగా చేస్తే అది అందరికి కూడా ఈ ప్రాజెక్టుకి ఒక గొప్ప గౌరవం వస్తుంది. అలానే దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా సౌత్ ఇండియన్ స్టేట్తో పాటు మహారాష్ట్రలో కూడా దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క రికగ్నిషన్ గుర్తింపు చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వచ్చింది.